హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాద్ బై మను. ఈరోజు నేను అందరికీ ఎంతో ఇష్టమైన కద్దుక ఖీర్ చేయబోతున్నాను. దానికి మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ మిల్క్. నేను మాత్రం ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాను. మీరు కావాలంటే నార్మల్ మిల్క్ కూడా వాడుకోవచ్చు. ఇక్కడ నేను ఆల్రెడీ అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా పెట్టుకున్నా. గ్రేట్ చేసి పెట్టిన కద్దు, జస్ట్ పైన లేయర్ మాత్రమే గ్రేట్ చేయాలి సన్నగా. వాష్ చేసి పెట్టుకున్న సాబుదానా సోప్ చేసి పెట్టా. కండెన్స్డ్ మిల్క్, ఘీ, షుగర్ అండ్ ఆల్మండ్స్. ఇక్కడ కొంచెం ఘీ వేసుకుంటున్నా ముందు. ఘీ వేడవ్వగానే కట్ చేసి పెట్టుకున్న ఆల్మండ్స్ అండ్ కాజు వేసుకొని ఫ్రై చేసుకోండి. అది బ్రౌన్గా అయ్యే వరకు ఫ్రై చేసుకునే అవసరం లేదు, ఎందుకంటే టేస్ట్ బాగోదు. కొంచెం లైట్గా ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోండి. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ, ఎవరైనా ట్రై చేయొచ్చు, చాలా ఈజీ. ఇప్పుడు గ్రేట్ చేసి పెట్టుకున్న కద్దుని వాటర్ లేకుండా మంచిగా తీసేసి, కొంచెం డ్రై ఉండాలి, దాన్ని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి మంచిగా ఘీలో. ఇది ఫ్రై అయిపోయింది. వాష్ చేసి పెట్టుకున్న సాబుదానా ఒక హాఫ్ అన్ అవర్ సోక్ చేసి పెట్టా. ఇది కూడా అవి రెండు మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు ఫుల్ క్రీమ్ మిల్క్ వేసుకున్నాం. కొంచెం మిల్క్ పక్కన పెట్టుకుంటున్నా, ఎందుకంటే ఆ మిల్క్లో ఫుడ్ కలర్ కొంచెం గ్రీన్ కలర్ వేసి మిక్స్ చేసి తర్వాత వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒకసారి స్టిర్ చేసుకోండి. మంచిగా స్టిర్ చేసుకున్నాక ఒక బాయిల్ వచ్చే వరకు వెయిట్ చేయండి. ఒక బాయిల్ వచ్చేసింది చూడండి, మంచిగా బాయిల్ అయిపోయింది కద్దు అండ్ సాబుదానా కూడా. ఇప్పుడు షుగర్ వేసుకుందాం. ఆల్రెడీ కండెన్స్డ్ మిల్క్ కూడా మళ్ళీ వేయాలి కాబట్టి నేను కొంచెం షుగర్ వేసుకోలేదు, ఎక్కువ స్వీట్ అయిపోతుంది మళ్ళీ, అంత బాగోదు. ఇప్పుడు కండెన్స్డ్ మిల్క్ వేసుకుందాం. ఫుడ్ కలర్ కూడా కొంచెం వేసుకున్నా. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ స్టిర్ చేస్తూనే ఉండాలి మధ్య మధ్యలో, లేకపోతే కింద అడుగంటినట్టు అవుతుంది, మళ్ళీ సైడ్స్కి కూడా అంత ఆరిపోయినట్టు అవుతుంది. ఆ మీగడ వస్తూ ఉంటుంది కదా సైడ్స్కి, దాన్ని కూడా అంత తీసి కలుపుతూ ఉండాలి. కద్దుక ఖీర్ అంటేనే ఆ గ్రీన్ కలర్, ఆ కలర్ లేనిది తినాలనిపించదు అస్సలు కదా. మీకు కూడా అలానే ఉంటుందా? చూడండి, మొత్తం మీగడ ఫామ్ అవుతుంది కదా పైన అండ్ సైడ్స్కి, అది మొత్తం తీస్తూ ఉండాలి, కలుపుతూ ఉండాలి. చాలా సింపుల్ రెసిపీ, కాకపోతే ఇది కొంచెం స్టిర్ చేయడానికి చాలా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. చూడండి, పైన మనకు కనిపిస్తుంది కదా మీగడంతా పైకి వచ్చింది. మళ్ళీ సైడ్స్ నుంచి అంతా తీసుకొని మిక్స్ చేయాలి. కొంచెం చిక్కగా అయ్యే వరకు అంతా చేయాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు, ఆల్రెడీ ముందు పైకి ఉండే, ఇప్పుడు అంతా కొంచెం దగ్గరకు వచ్చేసింది. స్టిర్ చేసి 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 కొంచెం మంచిగా చిక్కగా అవుతుంది కదా, ఆ కన్సిస్టెన్సీ వస్తే చాలా బాగుంటుంది, క్రీమీగా బాగుంటుంది. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకున్నా.
మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేసింది కాబట్టి ఆఫ్ చేసుకుందాము. బెస్ట్ థింగ్ అబౌట్ కద్దు కా ఖీర్ ఏంటంటే మనం హాట్గా అయినా తింటే సూపర్గా ఉంటుంది, కూల్గా తిన్నా కూడా సూపర్గా ఉంటుంది. అసలు పేరు పెట్టే అవసరమే లేదు, అంత బాగుంటుంది. ఆ కలర్ని చూసి భయపడకండి, కెమెరాలో అలా కనిపిస్తుంది కానీ డైరెక్ట్గా అయితే చాలా బాగుంది. అండ్ మిగిలిపోయిన కద్దుని నేను మంచిగా ఫ్రై చేసుకొని కాస్త పాలేసి కర్రీలాగా చేసా. చాలా సూపర్గా ఉంది, ఆ కర్రీ కూడా చాలా బాగా వచ్చింది. ఇక్కడి వరకు నా వీడియో మీరు చూసారంటే ఖచ్చితంగా మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.